హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాపీ హోమ్ బ్లాగ్స్ బై అనిత. ఈరోజు టేస్టీ రెసిపీ, ఈజీ రెసిపీ అంటే ఏంటంటే లంచ్ బాక్స్లోకి డైలీ ఏం చేయాలా, పిల్లలు ఏం తింటారా తినరా అనేది ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళందరూ ఒకసారి ఈ టమాటా రైస్ లంచ్ బాక్స్లోకి పెట్టియండి. బాక్స్ అయితే ఖాళీ చేసుకొస్తారు, నాది గ్యారంటీ. చాలా ఈజీ రెసిపీ అండి. ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో మీరు డైలీ చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ముందుగా సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర, కొంచెం కరివేపాకు తీసుకోవాలండి. అలాగే అన్నం ఉడికించి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని దీనిలో దాల్చిన చెక్క, లవంగ, అలాగే ఆవాలు, శనగపప్పు వేసుకోవాలండి. తాలింపు గింజలు వేసుకున్న తర్వాత అలాగే యాలుక్కాయలు, కొంచెం పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ కట్ చేసుకోవాలండి. ఈ విధంగా వీటన్నిటిని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి 2 టమోటాలు కూడా యాడ్ చేశానండి. వీటిని సిమ్లో బాగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇవి బాగా దోరగా వేగాలండి. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఫుడ్ రెసిపీస్, అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే పసుపు, కొంచెం కారం, స్పైసీ తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అలాగే కొంచెం ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ యాడ్ చేశానండి. వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత పచ్చివాసన అంతా పోతుందండి. అప్పుడు దాకా మనము మూత పెట్టేసుకోవాలి ఒక 2 నిమిషాలు. చూడండి, మూత తీసాను. ఇవన్నీ ఆల్మోస్ట్ మగ్గాయండి. ఇంకొంచెం మగ్గితే సరిపోతుంది. ఆయిల్ అనేది తేలిందంటే ఈ టమాటో రెసిపీ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా అంత మగ్గిన తర్వాత దీనిలో కొంచెం వాటర్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి కలుపుకోవాలండి. అప్పుడు మసాలాలు అనేవి అన్నీ బాగా పడతాయి. ఇలా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి దీన్ని బాగా మగ్గనివ్వాలండి. ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే టమాటో రైస్ చేయడానికి రెడీ అయిపోయిందని అర్థం. చూడండి, అంత ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి అన్నం వేసుకొని దీన్ని కలుపుకోవడమేనండి. దీన్ని బాగా మెతుకులు విడివిడిగా అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. స్పైసీకి సరిపడా కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రైస్ అంతా బాగా కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది. దీని మీద పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. లైట్గా కొత్తిమీర ఫ్లేవర్ కానీ పుదీనా ఫ్లేవర్ కానీ ఎవరికి ఏది నచ్చితే అది యాడ్ చేసుకోవచ్చు. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఈ టమాటో రైస్. కానీ అంతే ఈజీ, అంతే టేస్టీ. లంచ్ బాక్స్లో కానీ పెట్టించారంటే ఖాళీ అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పుల్ల పుల్లగా, కమ్మగా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా సర్వింగ్లో ఉల్లిపాయలు, పెరుగు చట్నీ కానీ వేసుకొని తింటే టమాటో రైస్ అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ చూస్తుండాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.